హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బాగున్నారా అనుకుంటున్నాను. పొద్దున్నే మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసినాను ఈరోజు నేను. చూడండి, మార్నింగ్ అంతా ఎంత నీట్గా ఉంది, అన్ని పక్క చూసినాను. ఆవుల దగ్గరికి పోయినాను. నిన్న చెప్పినాను కదా ఆవులు ఉండే మా ఇంటి దగ్గర అనేసి. ఇవేనండి ఆవులు. అవి పాలు వేయించుకొని పాలు తెచ్చినాను. ఇప్పుడు పాలు కాచుకొని పెట్టుకుందామనేసి నైటే కిచెన్ అంతా క్లీన్ చేసి పెట్టుకునేసినాను. ఈ పాలు తెచ్చిండే పాలు కాంచుకుందాం. కాంచి పెట్టుకుంటే వెన్న తీసుకోవచ్చు కదా, దాన్ని కూడా ఒక రోజు చూపిస్తా. వెన్న తీసుకునేది కన్నా వెన్న తీసుకుంటే ఇంట్లో నెయ్యి కాంచుకునేకి యూజ్ అవుతుంది కదా. అదే లోపల అట్లే ఇది రొట్టి చేసుకుందాము అనేసి అన్నీ రెడీ చేసుకున్నాను. రొట్టి ఇది ఎట్లా చేసుకున్నానంటే, దోసపిండి కొంచెం ఎక్స్ట్రాగా మిగిలిపోయింది. దాంట్లో ఉప్పు అంతా వేసి పెట్టేసిన, అది పుల్లు వచ్చేసింది. పుల్లుంట్లు పడ్డూలు ఇవి చేసుకోవచ్చు, కానీ నేను వెరైటీగా ట్రై చేస్తాము అనేసి చేస్తున్నాను ఇది రొట్టిలాగా. ఈ పిండిలోకి వచ్చేసి రాగి పిండి, కొంచెం గోధుమ పిండి, మామూలు మనం దోశ రుబ్బుకునే పిండి మూడు మిక్స్ చేసేసి తరకారీలు అన్నీ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంట్లోకి సన్నగా కట్ చేసేసి మనకి ఏం తరకారీలో ప్రతి ఒక్కటి కట్ చేసి లేదా తురుముకొని వేసుకోవచ్చు. బీట్రూట్, క్యారెట్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం సబ్బకి కూరకు, కొంచెం క్యారెట్, ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కొత్తిమీర ఇంత వేసుకున్నాను. పచ్చిమిరపకాయ అట్లే బిడ్డలు తింటారు కదా, అట్లా నోటికి దొరుకుతుంది అనేసి కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయ మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకొని మళ్ళీ దీంట్లోకి వేసుకుంటున్నాను. పాత్రలోకి అంతా వేసుకుంది కదా, కలిపే కాలేదు. అందుకే బాండ్లీలు వేసి అంత నీట్గా మిక్స్ చేసుకుంటాను. అంతా మిక్స్ అవ్వాలి కదా. నిజంగా చెప్తాను, చాలా అంటే చాలా సూపర్గా వస్తుంది. అన్నం తినే కానోళ్ళు లేదా స్నాక్స్ లాగా తినచ్చు. దీనికి చట్నీనే అవసరం లేదు, అట్లే దీన్ని తినచ్చు. అన్ని తరకారీలో ఉంటుంది కదా. బిడ్డలు కూడా తిన్నోళ్ళు కూడా దీన్ని చేసి ఇస్తే అట్లే స్నాక్స్ లాగా తింటారు. ఏదో కొంచెం బాగా కాల్చుకుంటే రొట్టెలాగా ఉంటుంది. ఎంత బాగుంటుందంటే తినేకి మాత్రం. దీనికి మనకు రైస్ కూడా, రైస్ తినే కానోళ్ళు లేదా జ్వరం వచ్చిండే వాళ్ళు రైస్ తినే కైతలనే వీళ్ళు కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎట్లా వచ్చిందని కమెంట్ బాక్స్లో చెప్పండి నాకు. చట్నీ చేసుకుందామనేసి వేసుకుంటాను. చట్నీకి పచ్చి కొబ్బరి, శనగపప్పు, కొంచెము పచ్చిమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొంచెం చింతపండు అవన్నీ వేసేసి కొత్తిమీరకు, ఉప్పు వేసేసి రుబ్బుకొని పెనం వేడైన తెలియదు చూసేదానికి కొంచెం నీళ్ళు వేసినాను. నీళ్ళు వేసుకున్న తర్వాత దాన్ని పిండి కలిపి పెట్టుకోండి కదా. స్మూత్గానే ఉంది, కొంచెం గట్టిగా ఉంటేనే పర్వాలేదు. నేను కొంచెం స్మూత్గానే కలుపుకున్నా. తట్టుకునే కావాలి కదా, అట్లా డైరెక్ట్గా పెనం మీద తట్టుతా ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ పేపర్ మీద వేసుకొని తట్టుకొని అట్లా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇట్లే చేస్తాను. పెనం మీద డైరెక్ట్గా తట్టుకుంటాను. ఉడుకునే వాళ్ళు పేపర్ మీద తట్టుకొని వేసుకోవచ్చు. దీన్ని దోశ పిండితోనే చేయాలనేది ఏం లేదు. బియ్య పిండి ఉంటుంది కదా, దాంట్లో కూడా ట్రై చేయొచ్చు. నిజంగా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయాలా. ఇలాగా మనకి ఎంత పలుచగా కావాలో అంత. నేనైతే కొంచెం లావుగానే చేసుకున్నాను. గట్టిగా అయిపోతే పిల్లలు నమ్మలేరు, లేట్ అయిపోతుంది మళ్ళీ తినేకి అనేసి కొంచెం దప్పంగానే చేశాను. ఒక సైడ్ కాల్చుకొని మూత పెట్టుకుంటే లోపలంతా ఉడుకుతుంది కదా దప్పంగా ఉండేదానికి. ఉల్టా వేసి చూపిస్తాను చూడండి. ఇంకో రెండో వైపు కాల్చని అవసరం ఏం లేదు, కానీ ఊరికే అట్లా వేసుకున్నాను నేను. ఇలాగా చూడండి, మాడిపోకుండా ఇట్లా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా కాల్చుకుంటే బాగా లోపలంతా నీట్గా ఉడికిపోతుంది. తినేదానికి మాత్రం అదిరిపోతుంది. ఇదే అయింది. ఇప్పుడు ఇదే చూడండి, చూపిస్తాను. తరకారీలు అసలు ఉన్నాయని కూడా కనిపించలేదు మనకి. సన్నగా బీన్స్, బీట్రూట్, క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఎర్రగడ్డలు కూడా అంతే సన్నగా ఫుల్ కట్ చేసి వేసుకోవాలా. దానికి కొబ్బరి చట్నీ కాంబినేషన్ మాత్రం అదిరిపోతుంది. తినే కానులు చట్నీ అవసరమే లేదు అనుకోవచ్చు. ఇంకా గురువారం వచ్చేసి ఈరోజు బ్యాట్లు అన్నీ ఉతుక్కొని పెట్టుకొని వస్తాం అంతాను. మళ్ళీ శుక్రవారం రోజుకి అయ్యలేదని నిన్నంతా కిటికీలు వాకిన్లు అంతా తుడుచుకున్నాను. ఒకట్లా వారంలో ఇట్లా పనులు చేసుకోవాలని ఫిక్స్ చేసుకునేసి ఉంటాను నేను. అన్నీ ఉతుక్కొని పెట్టుకునేసినాను. అవి ఉతికేసి ఇట్లా వచ్చే నెలతో ఫుల్ వాన వస్తుంది. చూడండి ఎట్లా వస్తుంది వాన అని. ఇంకా అది అయిపోయినాయి. అది వానలో చూసుకొని వచ్చి మళ్ళీ ఇప్పుడు వంచారు కూరాకు అంత వేసి వంచారు చేస్తామని చేస్తాను. ఒక పక్క కూరాకు బ్యాడ్లు వేసేసి పెట్టినాను. ఇప్పుడు సాంబార్కి ఏమేమి కల్లో చూద్దాము. ఎండుమిరకాయలు, పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. ఎక్కువగా దాన్నే వాడితే గ్యాస్ట్రిక్ లాగా అవుతుంది అనేసి నేను ఎండుమిరకాయ వేయించుకుంటున్నాను. ఇది సన్నగా పెట్టుకొని వాసన వచ్చేలాగా మాడిపోకుండా వేయించుకుంటే బాగుంటుంది. ఇది ఇలా వేయించుకున్నాను చూడండి. దీని సైడ్కి పెట్టుకొని కొంచెం బాండ్లీలో నూనె వేసుకునేసి కోసి పెట్టుకోండి. ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, టమోటో, జీలకర్ర, మిరియాలు ఇవంతాను కొంచెం నూనెలో గోల్డెన్ ఫ్రై వచ్చే వరకు వేయించుకుంటే ఇప్పుడు వంచారు బాగుంటుంది. ఒక్కొక్క సైడ్ వంచారు అంటారు, ఒక సైడ్ ఉప్పు నీళ్ళు అంటారు, కర్ణాటక సైడ్ అంటే బస్సాడు అంటారు. ఇది మాత్రం సఖత్తు ఫేమస్. ఈ కర్ణాటకలో మాత్రము బస్సారు అంటారు, ఉప్పుసారు అంటారు. దీంట్లో కూడా ఇంకొకలాగా కూడా చేసుకోవచ్చు కారం ఎత్తుకొని. అది మీరు ఎప్పుడైనా అడిగితే అది కూడా చూపిస్తాను కావాలంటే.
సక్కగా టేస్ట్ మాత్రం ఉంటుంది. ఇట్లా వాన పడుతున్న టైంలో మాత్రము కోల్డ్ అయింటే ఇదంతా తాగే కూడా బాగుంటుంది. చూడండి చెప్పాను కదా కూరకు బ్యాళ్ళు వేసి పెట్టుకున్నానని. కొంచెం కందిపప్పు అనబ్యాళ్ళు ఉంటాం మేము, దాన్ని కొంచెం వేసుకోండి. అది కొంచెం నున్నగా అయిపోతేనే పర్వాలేదు, తినేకి బాగుంటుంది. అది వేయించుకోండి కదా, దాన్ని అంతా మిక్సీ జార్లోకి వేసుకునేసి టెంకాయ ఇవంతా వేసుకొని దాని జొతలో ఉడుకు పెట్టుకోండి కూరకు బెల్లంతా వేసుకొని దాన్ని నున్నగా రుబ్బుకోవాలా. మిక్సీ జార్లో అన్నీ వేసుకొని నిన్నుగా రుబ్బుకొనేసిన తర్వాత ఒక సైడు పాత్ర పెట్టుకొని సాంబార్ చేసుకునేదానికి పాత్ర పెట్టుకొని దాంట్లో కొంచెం నూనె వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత దాంట్లోకి సాసులు, కరివేపాకు ఇవన్నీ జిట్లని ఇంకా మళ్ళీ కోసుకోండి ఎర్రగడ్డలు, అది కూడా కొంచెం వేయించుకోవాలంటే ఫుల్గా మాడిపోయే మర కూడా ఏం అక్కర్లేదు. దీని చారు ఖాళీగా ఉంటుంది, అట్లా వేయించుకునే మరపు కూడా బాగుంటుంది. ఊరికే అట్లా వేయించుకునేసి మనం రుబ్బుకోండి మసాలా ఉంది కదా, ఆ మసాలాను దాంట్లోకి వేసుకొని ఒక 5 నిమిషాలు సన్నగా ఫ్లేమ్ పెట్టుకొని నీళ్ళు లేకుండా మసాలాన్ని అంతా వేయించుకుంటే గమగమాన్ స్మెల్ వస్తుంది. అప్పుడు మనము కూరకు బ్యాళ్ళు ఉడకపెట్టుకోండి నీళ్ళు వంచుకుంటాం కదా, ఆ నీళ్ళు దాంట్లోకి యాడ్ చేసుకొని మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోవచ్చు. వేసుకుని ఇంకా ఇది ఉడికినంత రేపు కూడా పెట్టుకొని తినచ్చు. ఈరోజు చేసించారు, రేపు సాయంకాలం వరకు ఉడికినంత టేస్ట్ మాత్రం ఇది బాగుంటుంది. ఆ ఉడికేకి బాగా పెట్టేస్తా, సైడ్కి ఒక 5 నిమిషాలు పెట్టేసి ఉడుకుతా ఉంటుంది అది. ఈ పక్క పళ్ళానికి తిరుగుబాతుకి వేసుకున్నాము. బాండ్లీలోకి నూనె వేసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయ తరిగిండవంతా వేయించుకొని ఇవి కొంచెం అట్లా వేయించుకొని దాంట్లోకి ఉడుకు పెట్టుకోండి బ్యాళ్ళు, కరివేపాకు వేసేసి దాన్ని కూడా కొంచెం నూనెలో వేసుకోవచ్చు. ఈ పళ్ళానికి నేను అట్లే వేయించినాను. మనము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అది కూడా నా దగ్గర ప్రజెంట్ లేదు కాబట్టి నేను అట్లే వేసాను. కూరకు ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, సాసులు ఇంత మాత్రం వేయించుకొని కూరకు వేస్తే చాలా, అది కూడా అట్లా కూడా తినచ్చు. మనకి ఇంకా ఎక్స్ట్రాగా కావాలంటే పచ్చి కొబ్బరి తురుముకొని దీంట్లోకి వేసుకుంటే అది కూడా సూపర్గా ఉంటుంది. సాంబారు, పళ్ళెం 2 రెడీ అయింది. ఈ గ్యాప్లో నేను పాత్రలు ఏమంటే చూడండి పక్కన సింక్లో ఉండే అవన్నీ కడుక్కునేసినాను, సర్జ అంతా క్లీన్ చేసుకునేసినాను. అంతా క్లీన్గా ఉంది. ఈ కట్ చేసుకునేటప్పుడు ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు వచ్చాయి ఇట్లా బుట్టిలో పెట్టుకునేస్తే సర్జను నీట్గా ఉంటుంది. మనం కిచెన్ వంట చేసినప్పుడు కూడా గలీజ్ లేకుండా ఉంటుంది. చూడండి అంతా మొత్తంగా క్లీన్ చేసుకునేసినాను. పళ్ళెము, సాంబార్ 2 కూడా రెడీ అయింది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ గురించి మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.